హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే బోయా M1 మైక్ని అయితే అన్బాక్స్ చేసి అండ్ దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు బోయా M1 మోడల్ అయితే బోయా అని అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లేవలర్ మైక్ అనమాట. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉందనమాట. అయితే నేను ఇప్పుడు ఈ మైక్లో నేను చెప్పేది ఏంటి అంటే, నాకు ఈ మైక్తో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నదనమాట. 2 year ఎక్స్పీరియన్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను 2 years నుంచి బోయా M1 మైక్ని అయితే వాడుతున్నాను. అండ్ దానికి ఇంతకుముందు ఉండే నా దగ్గర ఉన్న మైక్ని ఇప్పుడు ఈ మైక్ని కంపారిజన్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి అండ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది దేనికి కంపాటబిలిటీ అనేది, అండ్ మనం దీన్ని పీసీకి, ల్యాప్టాప్కి, లేకపోతే మన కెమెరాకి, మొబైల్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. మీకు ఫస్ట్ మనం దీన్ని అయితే తీయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇలా ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఇక్కడ ఒక బ్లాక్ పౌచ్లో అయితే మనకి మైక్ అయితే రావడం జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, దీని అయితే మనం పక్కన పెడదాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక యూజర్ మాన్యువల్ అనమాట. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంటుంది. నాకు తెలిసి దీన్ని ఎవరు చదవరు. అండ్ ఇక్కడ ఒక వారంటీ కార్డ్ అయితే ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఓకే, ఇది వారంటీ కార్డే. అండ్ ఇది ఒక వారంటీ కార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ దీని వెనకాల కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. అండ్ ఓకే, పక్కన పెట్టేద్దాం. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో మనకి బోయా అని చెప్పేసి ఇక్కడ పౌచ్ మీద అయితే రాసుందనమాట. ఇంతకు ముందు నా దగ్గర ఉన్న పాత మైక్ యొక్క పౌచ్ని కూడా, లెదర్ పౌచ్ని కూడా నేను మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ దీని లోపల ఒక కవర్లో మనకి కొన్ని థింగ్స్ అయితే రావడం జరిగింది. అవేంటన్నది ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఒక బ్యాటరీ అండ్ ఇది ఒక ఫోమ్ అన్నమాట. ఇదేంటి అంటే మనం మైక్కి పెట్టినప్పుడు మనకి విండ్ నాయిస్ ఉంటుంది కదా, అంటే గాలి, ఎయిర్ ఉంటుంది కదా, అలాంటి ఎయిర్ అది రాకుండా అయితే ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి మనం మైక్లో వేయాల్సిన బ్యాటరీ అన్నమాట. ఇది మన మైక్లో అయితే వేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మైక్లో ఈ బ్యాటరీ అనేది అయిపోతూ ఉంటుంది. మీరైతే చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మీకు తెలియదు అనమాట. అండ్ ఇది ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక పిన్ అనమాట. ఈ పిన్తో ఏంటి అంటే ఈ పిన్ని మనం ఏదైనా ఒక సౌండ్ రికార్డర్స్ కానీ లేదా యాంప్లిఫైర్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. వీటిని మనం సౌండ్ రికార్డర్స్కి అది పెట్టి మన వాయిస్ అనేది రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన మైక్ యొక్క క్లిప్ అనమాట. ఇది మైక్కి క్లిప్ పెట్టి మనం కాలర్కి అయితే పెట్టుకోవచ్చు. ఇది కాలర్ క్లిప్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ఒక పౌచ్ ఉంది కదా, మన పౌచ్లో ఏమున్నాయి ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక సిల్కా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బోయా అని చెప్పేసి పౌచ్ మీద అయితే రాస్తుంది. ఇక్కడ మీకు చూడండి, నా దగ్గర ఉన్న పాత పౌచ్ని కూడా దీనికి పక్కన పెట్టి అయితే చూపిస్తాను. ఓకే, ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంతకుముందు నాకు నా పాత మైక్కి వచ్చిన, అప్పుడు నేను ఒక 2 years బ్యాక్ కొన్నప్పుడు దానికి వచ్చిన ఇది మైక్ అన్నమాట, మైక్ యొక్క పౌచ్ అన్నమాట. నేను ఇంచుమించుగా దీన్ని 2 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు దీనికి కొంచెం పాడైందనమాట. ఈ మధ్యన అయితే పాడైంది ఇది. అంటే నేను కొంచెం రఫ్గానే యూజ్ చేస్తాను, అయినా సరే నా దగ్గర ఇది 2 years నుంచి అయితే ఉందనమాట. అండ్ ఇది లేటెస్ట్ పౌచ్. అండ్ దానికి కొంచెం డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు క్వాలిటీ వైజ్గా. అక్కడ మీకు క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ మీరు లోపల చూసినట్టయితే మనకి మైకే ఉంటుంది, ఇంకేమైతే ఉండదు, డైరెక్ట్ మైక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి దీంట్లో 6 meters వైర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బోయా అని చెప్పేసి అయితే రాసు అనమాట. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది, అంతే. ఇంతకు మించి ఇందులో ఏమి ఉండవు. అండ్ ఇక్కడ ఒక మైక్ అయితే ఉంది, మన మైక్. అండ్ దీనికి మనం ఏంటంటే మైక్కి మనం ఇందాక మనకు ఒక ఫోమ్ అయితే వచ్చింది కదా, ఫోమ్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మీకు ఈ ఫోమ్ని అయితే దీనికి పెట్టి చూపిస్తాను. మనం దీన్ని ఇలా జస్ట్ ఎలా పెట్టాలంటే కింద వరకు పెట్టకూడదు, కొంచెం గ్యాప్ అయితే ఉంచాలి. ఆ గ్యాప్లో దీనికి వచ్చిన కాలర్ క్లిప్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడైతే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా, ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ దీనికి పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం మన కాలర్కి పెట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 3.5 mm గోల్డ్ ప్లేటెడ్ పిన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం మొబైల్కి కానీ లేదా మన కెమెరాకి కానీ కనెక్ట్ చేసి వాయిస్ అనేది డైరెక్ట్గా అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీని క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి నేను ఇప్పుడు లేటెస్ట్గానే తీసుకున్నాను. ఇది 900 rupees పడింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో అయితే ఇది ఇంచుమించుగా 1000 above, అంటే 1200 కూడా ఉందన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నా పాత మైక్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నా పాత మైక్ వచ్చేటప్పటికి నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నా సరే ఇదే విధంగానే ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా కాలర్ దగ్గర ఉండే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ మాత్రం కొంచెం పాడైతే అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు, దానికి దీనికి ఇక్కడ నేను డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం ఇది లైట్గా తుప్పు పట్టింది, ఎందుకంటే మనకి చెమట అయితే పడుతుంది కదా, దానివల్ల అక్కడ తుప్పు పట్టడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి కొంచెం ఫోమ్ కూడా పాడైంది. అండ్ ఇక్కడ మనం
అండ్ ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి మనం ఒకసారి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మన దగ్గర ఇక్కడ మన బ్యాటరీ ఏసీ ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రెండింటి మీద కూడా బోయా అని రాస్తుంది. కానీ 2 years బ్యాక్ తీసుకున్న దాని మీద అయితే జస్ట్ బోయా అని రాస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ లోగో అయితే ఉందన్నమాట దీని మీద. ఇప్పుడు మనం లేటెస్ట్గా తీసుకున్న దాని మీద జస్ట్ లోగో అనేది ఉంది. యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా పౌచ్ మీద కూడా మనకి బోయా అనే లోగో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా మనం ఇప్పుడు దీంట్లో ఈ బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా కొంచెం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ ఎందుకు ఉంటుంది అన్నది చాలా మందికి అయితే తెలియదు. నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ ఎందుకు ఉంటుందంటే ఈ థ్రెడ్ని మనం లోపలికి పెట్టిన తర్వాతే ఈ బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు మనం దీన్ని తీయాలంటే జస్ట్ ఆ థ్రెడ్ని పట్టుకుని బయటకు అయితే ఆ బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. లేదంటే మళ్ళీ మనం స్క్రూ డ్రైవర్స్ని వాటిని యూజ్ చేసి దాన్ని తీయడానికి ట్రై చేస్తాం. కాబట్టి సింపుల్గా ఆ థ్రెడ్ని పెట్టి మనం బయటకు అయితే తీయచ్చు. అండ్ తర్వాత మనం బ్యాటరీ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని ఈ విధంగా అయితే మనం బిగించాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఈ విధంగా దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ మైక్ని ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఇది కెమెరా అని చెప్పేసి స్మార్ట్ ఫోన్ ఉంది. మనం స్మార్ట్ ఫోన్లో పెట్టినప్పుడు స్మార్ట్ ఫోన్లో పెట్టాలి, కెమెరాలో పెట్టినప్పుడు కెమెరాలో పెట్టాలి. ఇంకా మనం ఎటువంటి సిస్టమ్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ కనెక్ట్ చేసినప్పుడు కెమెరాలో పెట్టే మనం దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు వాయిస్ అనేది రికార్డ్ అయితే అవ్వదన్నమాట. గుర్తుపెట్టుకోండి, వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. అండ్ ఇక్కడ వైర్ వచ్చేటప్పటికి మనం వైర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వైర్ వచ్చేటప్పటికి మాత్రం 6 meters కేబుల్ అనేది చాలా ఎక్కువ, చాలా తక్కువ. ఈ వైర్ని ఇంత వైర్ని యూజ్ చేసి ఎప్పుడు కూడా నేను వీడియోస్ని అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేయలేదు. జస్ట్ నేను మహా అయితే చాలా తక్కువ లెంత్తోనే వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీనికి ఒక స్ట్రాప్ లాంటిది ఉన్నదన్నమాట. ఏంటంటే మనం వైర్ చిక్కులు పడకుండా దీనికి ఈ విధంగా దీన్ని మనం ఈ విధంగా చుట్టి దానికి లాక్ అయితే చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్ అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా దీని మీద కూడా బోయా అని రాస్తుంది. అండ్ ఇదే నా పాత దాని మీద కూడా ఉంది, కానీ దానికంటే కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి చెప్పాను కదా మీకు ఈ పిన్ వచ్చేటప్పటికి 3.5 mm జాక్ని దీనికి ఇన్సర్ట్ చేసి దీన్ని అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నాకు తెలిసి ఇది ఏ క్రియేటర్కి యూజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఈ పిన్ని మీరు మీ మొబైల్ 3.5 mm జాక్లో ఇన్సర్ట్ చేసి మీరు వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఇందులో బ్యాటరీ అనేది ఎన్ని రోజులు వస్తుంది, మిగతా వేరే విషయాల గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అండ్ ఇప్పుడు బ్యాటరీ అయితే ఇందులో నాకు తెలిసి ఒక 4 months వరకు అయితే ఉంటుందన్నమాట. నేను యూజ్ చేసిన దాన్ని బట్టి నేను 4 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరైతే ఏం చేస్తారంటే ఇందులో ఉండే బ్యాటరీస్ అయితే మీకు బయట వాష్ షాప్లో అయితే దొరుకుతూ ఉంటాయి. అవి స్పేర్ తీసుకుని పెట్టుకొని 35 rupees నుంచి 50 rupees లోపల తీసుకుంటారు అనమాట. అవి తీసుకుని స్పేర్ పెట్టుకున్నట్టయితే మీకు ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఇందులో ఇది ఓన్లీ డైరెక్షనల్ మైక్ కాబట్టి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనతో పాటు మనం మాట్లాడేది కాకుండా పక్క నుంచి వచ్చే సౌండ్స్ కూడా రికార్డ్ అవుతాయి. కానీ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అనేది చాలా తక్కువ రికార్డ్ అవుతుంది అనమాట. మీకు అర్థమైందా? నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అప్పుడప్పుడు నైట్ టైం నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే చిన్న చిన్న సౌండ్స్ రికార్డ్ అవుతాయి, కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అనేది మాత్రం చాలా తక్కువ రికార్డ్ అవుతుంది. అంటే సౌండ్స్ అనేవి రికార్డ్ అవుతాయి, నాయిస్ అనేది తక్కువ రికార్డ్ అవుతుంది అనమాట. అంటే మన దగ్గరలో ఉండే ఇప్పుడు నేను వాయిస్ నా మైక్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నాను కాబట్టి నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. ఇక్కడ వచ్చే నాయిస్ అనేది తక్కువ అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట. ఈ మైక్లో ఉన్న స్పెషాలిటీ అయితే ఇదే అనమాట. ఇదైతే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది బిగినర్స్కి అయితే మాత్రం. చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా వాళ్ళ జర్నీని దీంతోనైతే స్టార్ట్ చేశారనమాట. ఈ రోజు నాడు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే అయ్యారు. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే ప్రతి క్రియేటర్ కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో మీరైతే తక్కువలోనే స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా అది కొన్ని రోజులకి మీరు మీ అంతటగా మీరే ఎదుగుతారు. కాబట్టి తక్కువ బడ్జెట్తోనే స్టార్ట్ చేయండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది మీకు అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. బిగినర్స్కి అయితే మాత్రం ఇది బోయా M1 మైక్ అయితే మాత్రం ది బెస్ట్ అనే చెప్పుకోవాలన్నమాట. గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో ఈ బోయా M1 మైక్ని మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి అయితే దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. మీరు ఈ లాక్డౌన్ తర్వాత అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్ నుంచి మరిన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.